ఆమె ఒక సాధారణ మహిళ కాదు. ఆమె ఒక మిషన్, ఒక లక్ష్యం. ఆమె పేరు షెరిల్ బెంటోవ్. కాని ప్రపంచానికి ఆమె సిండీగా పరిచయం. కొన్ని ముఖాలు అమాయకంగా కనిపిస్తాయి, కాని వాటి వెనుక తుఫాన్లు దాగుంటాయి. ఆమె చిరునవ్వు, ఆమె మాటలు, ఆమె చూపు ఇవన్నీ సాధారణంగా కనిపించాయి, కాని అవే ఆమె అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు. అత్యంత ప్రశాంతమైన సముద్రంలోనే అత్యంత లోతైన సుడిగుండాలుంటాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మోర్డికాయ్ వనుని. అతను బయటపెట్టిన రహస్యం ప్రపంచాన్ని కుదిపేసే శక్తి కలిగింది. ఒక నిజం కొన్నిసార్లు 100 అబద్ధాల కన్నా ప్రమాదకరం. ఇప్పుడతన్ని ఆపడం అవసరమైంది. అక్కడే ఆమె ఆట మొదలైంది. ఒక సాధారణ పరిచయంలాగా ఆమె అతని జీవితంలోకి అడుగుపెట్టింది. మాటలు పెరిగాయి, నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం బంధంగా మారింది. నమ్మకం మనిషికి అతిపెద్ద బలం కూడా, అతిపెద్ద బలహీనత కూడా. ఆమె అతన్ని అర్థం చేసుకుంది, అతని బలహీనతలను గమనించింది. కొన్ని యుద్ధాలు గన్నుతో కాదు, నమ్మకంతో గెలుస్తారు. కొన్ని రోజుల్లోనే అతను పూర్తిగా ఆమెపై నమ్మకం పెట్టుకున్నాడు. మనసు కళ్ళు మూసుకున్నప్పుడు మెదడు కూడా గుడ్డిదైపోతుంది. ఒకరోజు ఆమె చెప్పింది, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అతను అంగీకరించాడు. లండన్ నుండి రోమ్ వరకు ఒక ప్రయాణం. కాని అది ప్రేమ కోసం కాదు, ఒక ఉచ్చులో పడే ప్రయాణం. ప్రతి దారి గమ్యానికి చేర్చదు. కొన్ని దారులు కేవలం అంతానికి దారితీస్తాయి. రోమ్ చేరుకున్న వెంటనే అన్నీ మారిపోయాయి. ఒక గది, కొంతమంది వ్యక్తులు మరియు ఒక చీకటి. అతను కళ్ళు తెరిచేసరికి అతను తన దేశంలో లేడు. అతను బందీలో ఉన్నాడు. సిండీ అప్పటికే మాయమైంది. మోసమంటే శత్రువు చేసేది కాదు, ఆప్తుడిలా నటించేవాడు చేసేది. ఎలాంటి గుడ్ బై లేదు, ఎలాంటి సమాధానం లేదు. ఒక నిజం మాత్రమే. అది ప్రేమ కాదు, అదొక మిషన్. గూఢచారుల ప్రపంచంలో భావాలు కాదు, లక్ష్యాలే ముఖ్యమైనవి. మిషన్ మొదలైన చోట బంధాలు ముగిసిపోతాయి. సిండీ తన పని పూర్తి చేసింది. మళ్లీ జనాల్లో కలిసిపోయింది, కొత్త గుర్తింపుతో, కొత్త జీవితంతో. కాని వెనుక వదిలింది ఒక కథ, ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని కథలు పుస్తకాల్లో కాదు, చరిత్రలో రాయబడతాయి.